మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ప్రశాంత్. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ పైన పెంచినటువంటి ప్రతి గ్యాస్ సిలిండర్ మీద 50 రూపాయలని ఏదైతే ఉందో దాన్ని విమర్శిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గార్ల మండలంలో ఈ రోజు మండల కేంద్రంలో తెలియజేస్తా ఉన్నారు. ఇక్కడ మన సిపిఐ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ముందస్తు ఎలాంటిది చెప్పకుండా గత అర్ధరాత్రి నుంచి వంట చేసుకున్నటువంటి గ్యాస్ ధరని 50 రూపాయలు పెంచి గృహిణుల మీద, సామాన్య ప్రజానీకం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడిని తీసుకొచ్చినటువంటి మోడీ ప్రభుత్వం ఇదొక్కటే కాకుండా నిత్యావసర వస్తువు ధరలు కూడా విపరీతంగా పెంచి సామాన్యుడు ఏమి కొనలేనటువంటి పరిస్థితి ఉన్నది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎలాంటి ధరలు కూడా పెంచాం. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు కూడా నియంత్రించే దానికోసం మేము ప్రయత్నం చేస్తాం. మా ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం అని చెప్పినటువంటి మోడీ ఈనాడు అర్ధాంతరంగా 50 రూపాయల గ్యాస్ మీద పెంచడం అనేది దీన్ని చాలా తీవ్రంగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. తక్షణమే మోడీ ప్రభుత్వం ఏదైతే గ్యాస్ మీద కేంద్ర ప్రభుత్వం పెంచిందో 50 రూపాయలు తక్షణమే విరమించుకొని పేద ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా మోడీ ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే నువ్వు గనక పెంచినటువంటి 50 రూపాయలు వెనక్కి గనక తీసుకోకపోతే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో దశల వారీ ఆందోళన చేసి నిన్ను గద్దె తెచ్చడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రభుత్వం గ్యాస్ తో పాటుగా నిత్యావసర సరుకుల్ని, పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచిన దానిపైన మరో నాయకులు, సిపిఐ నాయకులు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరని, నిత్యావసర వస్తువుల ధరలు పేద ప్రజలపై మోపుతుంది. వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలి. తీసుకోకపోతే దశల వారీగా పోరాటం చేసి మీ మీద పోరాటం చేసి మిమ్మల్ని దింపడానికి వెనకాడమని కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు 50 పెంచారు, రేపు 100 పెంచుతారు. కాబట్టి ఇప్పుడే ఈ రేటుని తగ్గించాలని, గ్యాస్ ధరని మేము డిమాండ్ చేస్తున్నాం గార్ల మండల కమ్యూనిస్ట్ పార్టీ తరఫున.